విజయదశమి నుంచి అమరావతి పాలనా నగర నిర్మాణ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సిఆర్డీఏ నార్మన్ ఫోస్టర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఆగస్టు 15లోగా సవివర ఆకృతులు అందించాలని నార్మన్ ఫోస్టర్స్ ను కోరారు. తుది ఆకృతులు ఖరారైన తర్వాత రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పారు. అమరావతి నిర్మాణాన్ని సింబల్ ఆఫ్ ప్రైడ్ గా ముఖ్యమంత్రి అభివర్ణించారు. అమరావతి బృహత్ ప్రణాళికపైన సమీక్షలో చర్చించారు. నగరంలో మధ్యలో ఐకానిక్ టవర్ 500 మీటర్ల ఎత్తులో నిర్మించాలన్నారు. నవంబర్ మొదటి వారం తర్వాత శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా ముందుకు సాగాలని సూచించారు. మొత్తం 1350 ఎకరాలది. ఈ 1350 ఎకరాల్లో ఈరోజు ఎన్టీఆర్ స్టాచ్యూ ఒకటి, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ, ఈ రెండింటిని ఒక ఎడ్జ్లో ఎన్టీఆర్ స్టాచ్యూ, మరొక ఎడ్జ్లో అంబేద్కర్ స్టాచ్యూ, ఈ రెండింటిని ఏర్పాటు చేయటం. ఆ రెండింటికి మధ్యలో ఒక ఐకానిక్ టవర్ కట్టి అది సుమారుగా 500 అడుగులు ఎత్తుంటుంది. ఆ ఐకానిక్ టవర్ పైన అది టూరిజం ప్లేస్గా పెట్టి ఐకానిక్ టవర్కి చూస్తే మొత్తం ఎంటైర్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు సిటీ మొత్తం అవుపడేటట్టుగా మాస్టర్ ప్లాన్ ఈరోజు ఫైనలైజ్ చేసి ఫీజ్ చేశారు. సో ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం మైక్రో లెవెల్ డీటెయిల్స్ ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. అయితే ఈ మొత్తం మాస్టర్ ప్లాన్లో దాదాపు 50% గ్రీన్ అండ్ బ్లూ ఉంది. సెక్రటరియట్ బిల్డింగ్స్కి అయితే 10 ఫ్లోర్స్ ఉండేటట్టుగా డిజైన్ చేయమన్నారు. దీంట్లో ఈరోజు టైం లైన్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఫిక్స్ చేయడం జరిగింది. అవి కాకుండా ఇప్పుడు మనకేదైతే రివర్ ఉందో రివర్ పక్కన మిక్స్డ్ యూస్కి కొంత ఏరియా వదిలాం.